ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు 2వ పక్షం అనగా 16 నుండి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ సంస్థలో యోగా చేయించడం, అలాగే యోగా ట్రైనింగ్ ఇవ్వడం, యోగా థెరపీ నేర్పించడం, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆస్ట్రాలజీ, మ్యూజిక్ గురించి కూడాను మీకు ఎడ్యుకేషన్ లెవెల్లో తీసుకెళ్ళడం, సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. వీళ్ళున్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు చేరవచ్చు. థెరపీ చేస్తాము, థెరపీ కూడా చేయించుకోగలరు. యోగా థెరపీ, రాగా మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ పాయింట్స్ అని నోట్ చేసుకొని మీకు జాతకం చెప్పడానికి ముందుగా ఈ 2వ పక్షంలో మనకు ఆగస్టు 2వ పక్షం 16 నుండి ఈ యొక్క 31 వరకు ఉన్నటువంటి గోచారం తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నాడు, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు, ఈ యొక్క వృషభ రాశిలో వచ్చేసి గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా చక్కగా ఈయన కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోనే ఉన్నారు. నెక్స్ట్ కేతువు, రవి, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మార్పులు తీసుకున్నట్లయితే 20వ తేదీ 8 కర్కాటకంలోకి శుక్రుడు వస్తున్నాడు ఆగస్టు 20న. నెక్స్ట్ వచ్చేసి 28వ తేదీ కన్యలోకి కుజుడు వస్తున్నాడు మాసాంతన్న. 25/8/15 స్పీచ్ ఈ యొక్క 17వ తేదీ సింహంలోకి, ఆగస్టు 17న సింహంలోకి ఈయన తన వేరాశి అయినటువంటి కర్కాటకం వదిలితే తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు రవి గారు. నెక్స్ట్ 30th వచ్చేసి ఈ యొక్క ఆగస్టు 30న సింహంలోకి బుధుడు వస్తున్నాడు. 26/5 మిథునంలోకి మరలా శుక్రుడు ప్రవేశిస్తున్నారు. ఈ యొక్క ఆగస్టు 26, 2025 మిథునంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశిని తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు కన్యా రాశి, కన్యా లగ్నం కిందికి వస్తుంది. కన్యా రాశి, కన్యా లగ్నానికి మీకు 6వ ఇంట్లో రాహు బాగా యోగించాలి. ప్రయాణాలలో ఎక్కువ అమ్మవారి పూజలలో పాల్గొనడానికి, దీక్షగా చేసే పనులు మీకు చాలా వరకు సక్సెస్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శని భగవంతుడు మీ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నాడు. ఈయన మీకు పంచమ షష్టాధిపతి. శత్రు, రుణ, రోగ వ్యవస్థ నుంచి బయటపడతారు. సంతానం కోసం మీరు చేసే ప్రతి విషయం కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే శుక్రుడు వచ్చేసి మీకు ఈ యొక్క కన్యారాశి వారికి గురువు మీకు సప్తమాధిపతి, దశమాధిపతి అయిన బృహస్పతి వచ్చేసి మీకు సింహరాశి వారికి, కన్యారాశి వారికి మీ యొక్క దశమ కేంద్రంలోనే ఉన్నారు, ఉద్యోగ స్థానంలో ఉన్నారు. తద్మూలకంగా శుక్రుడు, గురువు మీకు యోగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు 2వ ఇంటాధిపతి అలాగే ఈయన కోణంలో ఉండడం చాలా విశేషం. తర్వాత దశమ కేంద్రంలోకి వస్తారు. 50-50 రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గోచారంలో రాహు 6 మంచి యోగం. మీకు శని భగవంతుడు కేంద్రంలో చక్కగా పిల్లల అభివృద్ధి, కుటుంబాభివృద్ధి, వారి మానసిక వ్యవస్థను కొంచెం ముందుకు పిల్లల యందు వారిని నెమ్మదిగా మీరు పెంచుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి అభద్రతా భావాలని పోగొడతారు. వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి మిమ్మల్ని మీరు ఒక ఛాలెంజ్ విషయంగా తీసుకొని మీరేంటో జీవితంలో మీ గోల్ ఏంటో మీరు ప్రపంచానికి తెలియజేస్తారు. తద్మూలకంగా మీ ఆనందానికి అవధులు లేనటువంటి అంత విధంగా ఉంటుంది కన్యా రాశి, కన్యా లగ్నం వారికి. స్వస్తి.